కయ్యూను అంటున్నాడు, అయ్యో, దిగులు పడుతూ, బాధపడుతూ, చింతిస్తూ, నిరాశ నిస్పృహతో ఈ భూమి మీద గురి లేకుండా, గమ్యం లేకుండా, మానవత్వం లేకుండా, మానవ విలువలు లేకుండా, ఒక కుటుంబ వ్యవస్థ లేకుండా, దేశ దిమ్మరిగా నేను తిరగాల్సిందేనా? ఎస్. దేవుని తోడును పోగొట్టుకున్న వాడు కయ్యూను. ఎవరు ఈ లోకంలో నిరాశ గుండా, నిస్పృహ గుండా, ఎవరు ఈ లోకంలో మాటికి చింతిస్తూ ఏడుస్తూ జీవిస్తారో తెలుసా అండి? దేవుని తోడు లేనివారు. ఈరోజు మన మధ్య కొంతమంది ఉండొచ్చు, నాకు భర్త తోడులు, భర్త ఉన్నాడు కానీ భర్త లేనట్టే, భార్య ఉంది కానీ భార్య లేనట్టే, బిడ్డలు ఉన్నారు కానీ బిడ్డలు లేనట్టే, తల్లి తండ్రి ఉన్నారు కానీ వారు నాకు లేనట్టే. కాబట్టి నేను ఒంటరిగా జీవిస్తున్నాను. ఆ ఒంటరితనమే నా జీవితంలో ఈరోజు నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, నిరుత్సాహము, నిస్పృహ, నిర్లిప్తత నాకు మిగిలి చేసింది అని ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నట్లయితే నీకు శుభవార్త. నేను తల్లి తండ్రి విడిచినా సరే నేను నిన్ను విడువను అని సెలవిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుమో, నేను నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నాకు కనబడుచు ఉన్నవి, లేదా నా ఎదుట ఉన్నవి. తల్లైనా మర్చిపోతుందేమో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మా నాన్న నన్ను మర్చిపోయాడు, మా అమ్మ నన్ను మర్చిపోయింది, నా పిల్లలు నన్ను మర్చిపోయారు, నా భర్త నా భార్య నన్ను మర్చిపోయారు, ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయాను, లోపట నలిగిపోతున్నారు, నెమ్మది లేక అల్లాడిపోతున్నాను. ఈ లోకంలో నన్ను ప్రేమించేది ఎవరు, నన్ను పట్టించుకునేది ఎవరు? నన్ను ప్రశ్నిస్తున్నట్లయితే నీకు శుభవార్త. నిన్ను ప్రాణంగా ప్రేమించే ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, తన గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరుస్తుందా, మర్చిపోతుందా? అలాంటి వాళ్ళైనా మర్చిపోతారేమో, నేను మాత్రం నిన్ను మరువను. ఎందుకని? చూడు, కావాలంటే నా చేతులలో నిన్ను చెక్కుకున్నాను, ప్రతి నిత్యము నేను నిన్ను చూస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైన దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కానే కావు, ఏకాకివి కానే కావు. కయ్యూను అంటున్నాడు, నన్ను నీ సన్నిధిలో నుండి దూరంగా తోసేస్తున్నావు. వాస్తవంగా దేవుడు కాదు కయ్యూన్ని తన సన్నిధి నుంచి దూరంగా తోసేసింది. కయ్యూను చేతులారా తను చేసిన పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు. సహోదరుడా, సహోదరి, వింటున్నావా? మనం పాపం చేసినప్పుడు, తెలిసి తప్పు చేసినప్పుడు మనం చేతులారా మనం దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతున్నాం, ఆయన సమృద్ధికి దూరం అవుతున్నాం, ఆయన ఇచ్చే సకల ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం. ఈరోజు నీ జీవితంలో అదే జరుగుతుంది. దేవునికి దూరం అయిపోయి ఏం సాధిస్తావు? దేవుని సన్నిధికి దూరం అయిపోయి నువ్వు ఏమి సాధించగలవు? ఒకసారి ఆలోచించు. అలా కాకుండా మనం దేవునికి దగ్గరగా చేరినట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే, బైబిల్లో ఒకడున్నాడు, అందరూ ఉన్నారండి, చాలా పెద్ద కుటుంబం అండి, కానీ అందరూ కలిసి పాపం అతన్ని ఒంటరిని చేసేశారు, ఏకాకిని చేసేశారు. అలాంటి ఏకాకిగా మిగిలిపోయిన వాడు ఏం చేశాడో తెలుసా? దేవా, నా వాళ్ళే నన్ను ఒంటరిని చేసిన నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు నాయన. దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. దేవుడు అతనికి మాట ఇచ్చాడు, ఎవరైతే నిన్ను ఒంటరిని చేశారో వాళ్ళే వచ్చి నీ పాదాల మీద పడే విధంగా నేను చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఆ ఒంటరి జీవితాన్ని దేవుడు ఆకాశం అంత ఎత్తుగా దీవించాడు.
దేశానికే అతన్ని ఆశ్రయంగా, ఆహారంగా మార్చేశాడు. ఈ వర్రీ, ఈ స్ట్రెస్, ఈ నిరాశ, ఈ నిస్పృహ నీలో ఉండడానికి వీల్లేదు. వాటిని నువ్వు జయించాలి, జయ జీవితము జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి. దేవుడు కోరుతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. వెత్తబడిన ఈ శ్రేష్టమైన సందేశం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించాలి, ఫలభరితమైన జీవితం వారు జీవించాలి. ఆత్మీయతను పక్కన పెట్టేసి ఆఖరికి ఎటు కాకుండా ఏకాంతంగా ఒంటరిగా మిగిలిపోయి, అందరికీ దూరం అయిపోయి, నిరాశ నిస్పృహకు చేరుకుని పోయి, అయ్యా ఈరోజు జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎంతమందో, ఈ టెన్షన్ని, ఈ ఒత్తిడిని, చింతను, ఈ బాధను భరించలేక చచ్చిపోవాలనుకుంటున్న వాళ్ళు ఎంతమందో, ఈరోజు అటువంటి వాళ్ళు మాలో ఉన్నట్లయితే నాయన నీ సహాయం కోరుతున్నాను. నీ చేతుల్లో తమ జీవితాలను పెట్టుకొని, ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకపోయినా యేసయ్యా నువ్వు ఉంటే చాలు, మాకు నీ చేతిలో మా చెయ్యి ఉంటే చాలు, క్షేమంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం అని చెప్పి తమ జీవితాన్ని చేతిలో పెడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాయా. నీ చేతిలో మా చెయ్యి వేసి సురక్షితంగా జీవించాలని ఆశపడుతున్నాం. అంగీకరించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.